సార్ ఇప్పుడు బ్రిటిషర్స్ మన దేశానికి పరిపాలించారని మనం కావచ్చు. ఆ రోజులు మన బ్రిటిష్ వాళ్ళు తప్పుగా, ఎందుకంటే నేనైతే బ్రిటిష్ వారిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడను, తక్కువ చేసి మాట్లాడినాను. ఈ స్టేట్మెంట్ ఎలాగైనా తీసుకెళ్ళండి, ఈ స్టేట్మెంట్ మీరు ఎలాగైనా తీసుకెళ్ళండి. నేను ఎందుకంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకెళ్ళండి. ఈ దేశంలో సహంగా అయితే మనం ఏది కూడా విదేశాల నుంచి వస్తువులు ఏది కూడా మనం ఆడవసరం లేదు సార్. ఎందుకు నీతులు చెప్తాం? చెప్పమనండి. హరీష్ బాబు గారు ఏంటండి సార్, ఇప్పుడు ఆయన బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. మనము భరతమాత బిడ్డగా 200 సంవత్సరాలు ఈ దేశాన్ని బానిసగా చూసినటువంటి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడం తప్పు. ఫస్ట్ ఆ మాట విత్డ్రా చేసుకోమనండి. ఒక నిమిషం, విత్డ్రాలు ఏమి ఉండవండి, విత్డ్రాలు ఏమి ఉండవు. నీ విత్డ్రాలు ఏ చేయండి, నేను ఎక్కడ తప్పు మాట్లాడను. విత్డ్రా చేసుకోవడం హరీష్ రావు గారు. లక్ష్మణ్ రావు గారి ఇంటెన్షన్ ఏంటంటే టెక్నాలజీ పరంగా ఏదైనా సరే బ్రిటిషర్స్ ఉండగా అంతే కదండి ప్రసాద్ గారు, అంతే కదా ప్రసాద్ గారు. ఏదైనా అవునండి, టెక్నాలజీ. ఒక్క నిమిషం సార్ హరీష్ గారు, టెక్నాలజీ కాదండి హరీష్ గారు ఒక్క నిమిషం. భారతదేశం ఎక్కడ ఉంది, ఏ స్థానంలో ఉందండి? భారతదేశం ఏ స్థానంలో ఉందండి? భారతదేశం టెక్నాలజీలో కానీ, విద్యా వ్యవస్థలో కానీ, డెవలప్మెంట్ లో కానీ ఏ స్థానంలో ఉంది? భారతదేశం ఈ రోజున ఒలింపిక్స్ గేమ్స్ పథకాల్లో ఏ స్థానం ఉంది? భారతదేశం స్పోర్ట్స్ లో ఏ స్థానంలో ఉంది? భారతదేశంలో ఇంత 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మొట్టమొదటి 10 స్వర్ణ పథకాలు ఎందుకు కూడా తీసుకురాలేదు? ఈ రోజున భారతదేశాన్ని అట్టడుగు స్థాయి తీసుకెళ్ళింది ఆర్ఎస్ఎస్. భారతదేశాన్ని ఎందుకు పనికిరాని స్థితిలో తీసుకెళ్తుంది బీజేపీ పార్టీ? భారతదేశంలో మతంలో కులంలో పట్టుకున్నట్టు చేస్తున్నది బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ అనే ఒక నియంత. హరీష్ బాబు గారు, 1 సెకండ్. హరీష్ బాబు గారు మాట్లాడతారు సార్. హరీష్ బాబు గారు దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి. ఒక్క నిమిషం. దేశం మీద ప్రేమ అందరికీ ఉంటుంది. హరీష్ రావు గారు, దేశం మీద అందరికీ ప్రేమ ఉంటుంది. భారతదేశం మీద, భారతదేశం నేను సెటిల్ చేస్తాను మొత్తం. ఒక్క నిమిషం సార్, లక్ష్మణ్ రావు గారు వాళ్ళ గురించి ఎందుకండి? లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం దయచేసి అందరాగండి. ఒక్క నిమిషం దయచేసి అందరాగండి. అది తప్పండి, ప్రసాద్ గారు తప్పండి. అది ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. గౌతమ్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. గౌతమ్ గారు 1 సెకండ్ ప్లీజ్. లక్ష్మణ్ రావు గారు, మీరు చెప్పాల్సింది ఏంటి అంటే, ఒక భారతీయుడిగా బ్రిటిషర్స్ నేను వ్యతిరేకిస్తాను, కానీ వాళ్ళు టెక్నాలజీ పరంగా అయితే మంచిగా దూసుకెళ్ళిన వాళ్ళు అని చెప్పడం వేరు. కానీ నేను కూడా బ్రిటిషర్స్ని సపోర్ట్ చేసుకుంటాను, నేను అది ఇది అని చెప్పేసి మాత్రం కరెక్ట్ కాదు. అందుగురించి లేవనెత్తారు. ఒక నిమిషం, అవునా కాదా హరీష్ బాబు గారు చెప్పండి. మీరు బ్రిటన్ తోటి దౌత్య సంబంధాలు ఎందుకు కట్ చేసుకోకుండా తిరుగుతున్నారండి? వాళ్ళతోటి ఇంకా దాని గురించి అది వేరు, అది వేరు, పుత్తి మాటలే, అది వేరు, అది వేరు, ఇది వేరు కాదండి. నీకు ప్రేమ నొక్కాల్సిన దౌత్య సంబంధాలు వేరు, ప్రపంచంలో మిగతా దేశాలు ఎందుకు ఎందుకు అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఒక్క నిమిషం లక్ష్మణ్ రావు గారు ప్లీజ్, మీరు కంటిన్యూ చేసుకోండి. ఒక్క నిమిషం సార్. గౌతమ్ గారు, హరీష్ బాబు గారు, మీరిద్దరు ఆ టైం మీరు ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. హరీష్ రావు, అదే సారీ ప్రసాద్ గారు, ఒక మాట, ఇంకా అదే మన సబ్జెక్ట్ కాదు, కానీ ఒక మాటతో నేను బయటకు వచ్చేస్తాను. అది సబ్జెక్ట్ కాదు మంది. నేనేమంటానంటే సార్, ఏం చేశారో, పూర్వీకులు ఏమైందో చరిత్ర మనకు తెలియదు. మనకు రాసిన గ్రంథాలు, పురాణాలు, లేదా మన తాత ముత్తాతలు చెప్పిన, ఒక్క నిమిషం ప్రసాద్ గారు, వాళ్ళు చెప్పింది మనం నమ్ముతాం కాబట్టి, వాళ్ళు చెప్పింది మనం నమ్ముతున్నాం కదా. నిజంగా ఈయనకి అంత దేశభక్తి ఉన్నప్పుడు మన ఇండియాలో ఇంగ్లీష్ని తీసేయండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ని తీసేయండి. అసలు ఇంగ్లీష్ పదాలు వాడద్దు, ఎవరు విదేశాలకు వెళ్ళొద్దు, మన దేశ సంపద మనం సృష్టించుకుందాం. మన దేశంలోనే అందరూ కూర్చోాలి. అమెరికా, లండన్, దుబాయ్, సింగపూర్ లో ఉన్న తీసుకొచ్చేయండి, ఎవరు బయటకు వెళ్ళొద్దు. మీరు మళ్ళీ దాన్ని ఆపేసిన దాన్ని లేవకొడుతున్నారు ఆ టాపిక్. మీరు దయచేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఏ ఇండికేషన్ ఇద్దాం అనుకుంటున్నారు మీ పార్టీకి సంబంధించి? మరి ఏంటి భవిష్యత్తు అది చెప్పండి. ప్రసాద్ అనేది ఏంటంటే ఖచ్చితంగా చెప్పండి, సంపత్ గారు చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం ఏంటంటే, లక్ష్మణ్ రావు గారికి ఏంటంటే, లక్ష్మణ్ రావు గారి అభిప్రాయం లక్ష్మణ్ రావు గారు చెప్పారు.
కానీ ఆ అభిప్రాయం తప్ప ఒప్పనే ప్రజలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు లండన్ మీద ఇష్టం ఉంది కాబట్టి వీళ్ళు కూడా లండన్ మీద ప్రేమ లేదా బ్రిటిషర్ మీద ప్రేమ వైసీపీ పార్టీ చూపిస్తున్నట్టుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రసాద్ గారు, బ్రిటిషర్స్ ఏదైతే ఇక్కడ టెక్నాలజీ ఉపయోగించినా, బిల్డింగ్లు ఉపయోగించినా, బ్రిడ్జిలు కట్టినా వాళ్ళ వెసులుబాటు కోసం వాళ్ళు ప్రవర్తించే, వాళ్ళు ఏదైతే త్వరగతిన పోవాలి లేదా వాళ్ళ బెనిఫిట్స్ కోసం చేసుకునేలేండి అవన్నీ. వాళ్ళ బెనిఫిట్స్ కోసం చేశారే వ్యాపారం కానీ కోసం చేసుకున్నారు సార్. మన కోసం ఏమీ చేయలేదు. అవును. మనల్ని ఏ విధంగా హింసించారో బూట్ Right, కాల్తో right. బూట్ చెప్పులు ఉండాల్సిన ప్లేస్ లో మనల్ని తెలియని వాళ్ళ బాధ మనల్ని విషయం చూడండి సార్. మనం మొత్తం అనుభవించుకొని వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళ గురించి Right. టాపిక్ కాదు కానీ